సో మరి నెక్స్ట్ ఏం చూపించబోతున్నారో వాణి గారిని అడుగుతాం. సో మేడం నెక్స్ట్ ఏ సెట్ చూపిస్తున్నారు? నెక్స్ట్ నేను యాంటిక్ గోల్డ్ చూపిస్తున్నానండి. మనకు ఇప్పుడు పండగ అనగానే మకర సంక్రాంతి అనగానే మన తెలుగు వాళ్ళ పండగ. సో తెలుగు వాళ్ళు అనగానే ట్రెడిషనల్గా ఉంటాం. సో ట్రెడిషనల్గా మనము పండగకి కానీ పెళ్ళిళ్ళకి కానీ దేనికైనా వేసుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా గోల్డ్కే ఇస్తాం. సో తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన యాంటిక్ స్టైల్ జ్యువెలరీ అండి. సో ఇది ప్యూర్లీ 22 క్యారెట్ గోల్డ్. సో దీంట్లో యూనిక్గా యాంటిక్ కలెక్షన్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలాంటి బ్రైడల్ సెట్ చూస్తే మీరు దీంట్లో లేనిదంటూ ఏం లేదండి. మీరు గమనిస్తే వీ హ్యావ్ గోల్డ్, వీ హ్యావ్ కోరల్, వీ హ్యావ్ పర్ల్, వీ హ్యావ్ ఎమరల్డ్, వీ హ్యావ్ రూబీ, ఎవ్రీథింగ్ అనమాట ఇందులో. సో ఇలాంటివి విత్ ఆల్ ఎలిమెంట్స్ మనం ఏవైతే గోల్డ్లో యూజ్ చేస్తామో యూజువల్గా ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడు ఇందులో ఉన్నాయి. సో ఇలాగా ఆల్ ఎలిమెంట్స్తో ఉన్న జ్యువెలరీ చాలా తక్కువగా దొరుకుతాయి. బికాజ్ లైక్ అన్ని కలర్స్ దాంట్లో వేసేస్తే మల్టీ కలర్ అయిపోద్ది. అలా కాకుండా ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే జెమ్ స్టోన్, ఎమరల్డ్దో ఇట్ ఈస్ కోరల్, అలా ఎక్కడ ఏది అవసరమైతే అలా బ్లెండ్ అయ్యేలాగా ఉండాలి అన్న కాన్సెప్ట్లోనే ఇది చేసామన్నమాట. బ్యూటిఫుల్గా ఇక్కడ గణేష్ నాట్యం ఆడుతున్నట్టు, ఇక్కడేమో రామ్ పరివార్. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని అందులో గాడ్ ఇవి కూడా తీసుకొని మనము డిజైన్ చేసామన్నమాట. దిస్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్లీ బ్లెండ్ ఫర్ ద వెడ్డింగ్ జ్యువెలరీ అనమాట. అంటే కొన్ని ఓల్డ్ అయిపోయాయి అని చెప్పేసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు జ్యువెలరీని, అంటే వేసుకోవడానికి కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడో పాతకాలంవి అని చెప్పి. అవి కూడా రీడిజైన్ చేస్తామండి. అది యాజ్ ఇట్ ఈస్ అలాగే కనిపించి దానికి యాడ్-ఆన్స్ ఏమైనా కావాలి అంటే అలా కూడా చేస్తాము. లేదు మనము ఆ జ్యువెలరీని యూజ్ చేయాలి, యూజ్ చేసి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీని తీయండి దాంట్లో నుంచి అని అంటారు. సో ఫ్యూజన్ కూడా చేస్తాము ఒక్కొక్కసారి. ఇది గోల్డ్ వడ్డానం అండి, దీనికి మ్యాచింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ వడ్డానం గోల్డ్. సో దీంట్లో కూడా మనం చూసినట్టయితే ఆల్ ఎలిమెంట్స్ వీ హ్యావ్ కోరల్, పర్ల్, ఎమరల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ డిజైనింగ్ కూడా పర్ఫెక్ట్గా దాంతో బ్లెండ్ అయ్యేలాగా పర్ఫెక్ట్ డిజైన్ అండి ఇది. సో ఇలాంటివి ఏంటంటే ట్రెడిషనల్గా మనము వేసుకోవడానికి విత్ ఆల్ అటైర్, కాంజీవరం శారీస్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇలాంటివి. సో పెళ్ళికి మాత్రమే కాకుండా ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మనం డిఫరెంట్ అకేషన్స్ ఏమైనా ఇంట్లో వరలక్ష్మి పూజ అవుతుంది, ఇలాంటప్పుడు వేసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. సో మ్యామ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూద్దామా? యా, దీనికి పర్ఫెక్ట్ జుమ్కాస్ ఉన్నాయండి విత్ లైట్ వెయిట్. దీస్ ఆర్ లైక్ అరౌండ్ 35 grams అండి అంతే. సో చాలా లైట్ వెయిట్ విత్ ఇలా 2 steps అనమాట. జుమ్కా విత్ 2 steps అండ్ 3 steps దే లుక్ వెరీ హెవీ, కానీ ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట. దే లుక్ లైక్ హెవీ బట్ దే ఆర్ సో లైట్. అంటే కొంతమంది దూరం నుంచి రాలేకపోతారు, అంత టైం కూడా ఉండదు, బట్ చాలా ఇష్టపడతారు జ్యువెలరీ చూసి, ఆన్లైన్ లో అలా చూస్తే ఇష్టపడతారు. అంటే వీళ్ళ కోసం ఏమైనా ఆన్లైన్ ఫెసిలిటీ కానీ డెలివరీ కానీ ఉంటుందా? యా, వీ డూ హ్యావ్ అండి. ఓన్లీ ఇండియాలో కాదు, మనము ఇంటర్నేషనల్ కూడా, అబ్రాడ్ నుంచి కూడా, ఎక్కడి నుంచి అయినా కూడా మనము ఆన్లైన్ పర్చేస్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ వీడియో కాలింగ్ యాప్ ఫర్ కలష ఫైన్ జ్యువెల్స్. సో యాప్ త్రూ కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్, వీడియో కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ లైక్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టైమ్ లైన్స్లో కూడా మనము అవైలబుల్ ఉంటామన్నమాట. సో ఇలా వీడియో కాల్లో వాళ్ళు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకొని హ్యాజిల్ ఫ్రీ షిప్పింగ్ కూడా మన దగ్గర ఉంది అనమాట. సో వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తాము, ఎందుకంటే చాలామంది అక్కడి నుంచి కొంటారు, ఎవరు రావట్లేదు, వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చాలా టెన్షన్ అవుతూ ఉంటారు. సో అలా లేకుండా మనం హ్యాజిల్ ఫ్రీ డైరెక్ట్గా వాళ్ళకి ఇంటికి డెలివర్ చేస్తామన్నమాట. సో గోల్డ్లో మంచి బ్రైడల్ సెట్ చూసాం కదా, సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సో మ్యామ్ నెక్స్ట్ ఏం చూపించబోతుంది? నెక్స్ట్ డైమండ్లో అండి. డైమండ్లో డిఫరెంట్ కేటగిరీ అండి డైమండ్లోనే. సో ఎవ్రీథింగ్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్ ఓపెన్ సెట్టింగ్, బట్ దాంట్లో కూడా డిఫరెంట్ కేటగిరీ అనమాట అన్ని. సో ఇది చూస్తే మీరు, ఇది చాలా యునీక్ పీస్ అండి. మీరు ఇది చూస్తారా ఎంత బ్యూటిఫుల్ ఎంగ్రేవింగ్ ఉందంటే దీంట్లో. డైమండ్లోనే మనం రెగ్యులర్ డిజైన్స్ చూస్తూ ఉంటాం, దాంట్లో మనము చాలా యూనిక్గా విత్ 3D స్టైల్ అనమాట ఇది. సో ఇది బ్రైడ్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాంటి స్టైల్ ఆఫ్ వర్క్ చాలా తక్కువగా వస్తాయి. అండ్ దీంట్లో కూడా 3D ఉందన్నమాట. దట్ ఎంబోస్డ్ లుక్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ ఇంకా మనకు స్కిన్ కనిపించకుండా పర్ఫెక్ట్గా నెక్ అంతా కవర్ అయిపోతుంది బ్రాడ్గా. సో దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో దీస్ కైండ్ ఆఫ్ సెట్స్ అంతా ఇవి 18 క్యారెట్ గోల్డ్లో ఉంటుంది విత్ సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ ఆల్. అండ్ ఇందులో ఉన్న పెద్ద ఎమరల్డ్ ఇవన్నీ కూడా మనము కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డిపెండ్ ఆన్ ద అవుట్ఫిట్, మనకు ఎలా కాంబినేషన్ కావాలంటే అవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా మనము హెవీయర్లో
ఇలాంటి స్టైల్ ఆఫ్ కొంచెం అ బిట్ ఆఫ్ ట్రెడిషనల్ స్టైల్ అనమాట ఇవి. మనం ఇందాక చూసినది కొంచెం కంటెంపరీ డిజైన్, సో అలా కాకుండా ట్రెడిషనల్గా ఇట్ గోస్ వెల్ విత్ లెహెంగాస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ శారీస్ అన్నిటితో కూడా మ్యాచ్ అవుతుంది. సో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా ఇది కూడా 2 ways డిటాచబుల్ అనమాట ఇది. సో చిన్నది ఓన్లీ పైన చోకర్ యూస్ చేయొచ్చు, దెన్ కిందది నెక్లెస్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో, సో రెండు విడిగా యూస్ చేయొచ్చు. సో దీ స్టైల్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా ఇప్పుడు బాగా విన్నా. ఇప్పుడు మీరు ఇది చూసారా, ఇది ఏంటంటే కొంచెం ఎల్డర్లీ వాళ్ళకి, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో ఇలాంటి స్టైల్స్ చిన్న చిన్న జుమ్కాస్ ఇవన్నీ ఇవి డిఫరెంట్ స్టైల్ అనమాట. సో డిజైనింగ్లో మనం ఎంత యూనిక్గా మనము డిజైన్ చేయొచ్చు అని మీకు డిఫరెంట్ వేరియంట్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఈ స్టైల్స్ అన్నీ కూడా యూనిక్గా, నో ఏజ్ లిమిట్, ఇది కూడా ఎవరైనా వేసుకోవచ్చు. అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే ఇంకా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో బుట్టలు కూడా చాలా బాగుంది. యా, దిస్ ఈజ్ లైక్ వెరీ యూనిక్ అండ్ లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ జుమ్కాస్ కూడా. మనం గోల్డ్లో ఎలా అయితే 2 steps అనుకున్నామో అలా 2 stepsవి డైమండ్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇదేంటి మ్యామ్ దీని స్పెషల్? యా, ఇది ఏంటంటే మనం 2 toneలో చేసామండి. ఇది లైక్ దిస్ ఈజ్ లైక్ ఇంతకుముందు చూసినవన్నీ వైట్లో ఎక్కువ ఉన్నాయి, ఇది కొంచెం పింకిష్ షేడ్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ రోజ్ గోల్డ్ స్టైల్ అనమాట. సో పెద్దవాళ్ళకి కూడా యూజ్ చేయడానికి రోజ్ గోల్డ్ విత్ ట్రెడిషనల్ స్టైల్ అనమాట. ఇవి మనకు పాతకాలంలో తుస్సీస్ అని వచ్చేవి, ఆ తుస్సీ స్టైల్ మనం డైమండ్లో చేసామన్నమాట, దట్ ఓపెన్ సెట్టింగ్లో. ఫ్యూజన్ చేయటం అంటే మనకు కలషా ఫైన్ జ్యువెల్స్ వాళ్ళకి చాలా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం మేము. సో దాంట్లో ఇది ట్రెడిషనల్గా చిన్నపిల్లలు వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అంటే చాలా మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు కూడా యూజ్ చేయడానికి చాలా బాగా ట్రెడిషనల్గా ఉంటుంది. డైమండ్లో ఏం వేరియంట్స్ ఉంటాయి అవే కదా, వాటిలోనే డిజైన్ చేంజ్ చేస్తారు అని చాలా మందికి ఆ మిస్కన్సెప్షన్ ఉంటుంది అనమాట. సో అలా కాదు, వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియంట్స్. మనకి చాలా వేరియంట్స్ ఉంటాయి డైమండ్లో. ఇప్పుడు మీరు వేసుకున్నారు, దిస్ ఈజ్ అ బిట్ ఆఫ్ ఫ్యూజన్, ఇట్ హ్యాస్ 2 tones. ఈవెన్ మీకు ఏంటంటే గోల్డ్ కనిపిస్తూ ఉంది, ఇందులో డైమండ్ ఉంది, ఎమరల్డ్ లైన్ ఉంది, అండ్ ఈవెన్ ఇట్ హ్యాస్ డిటాచబుల్ ఆప్షన్ అనమాట. డైమండ్స్ మధ్యలో గోల్డ్ హైలైట్ చేశాము. సో దిస్ ఈజ్ లైక్ ఫ్యూజన్ కైండ్ అనమాట, ఫ్యూజన్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఎమరల్డ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకొని కలర్ మార్చుకోవచ్చు మీరు. సో ఇవన్నీ యూనిక్ స్టైల్స్, అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ వేరియంట్స్ ఇన్ డైమండ్ జ్యువెలరీ.